ముందుగా గురుమండలిలో ఉన్న గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. గీతామాతకు ఆత్మ ప్రణామాలు. పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణుల వారికి ఆత్మ ప్రణామాలు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామాలు. వేదవ్యాస భగవానుల వారికి ఆత్మ ప్రణామాలు. విఘ్నేశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. నాకు సహకరించిన స్నేహితులకు, మాస్టర్స్ కి, వింటున్న నా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఫ్రెండ్స్, నిన్న సెషన్ లో మనము ఆత్మ సంయమనంలో 1 నుంచి 26 శ్లోకాల వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మరొక్కసారి ఏం వివరించుకుందాం అనేది ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాము. ఆత్మ సంయమనంలో మొదటి భాగంలోని యోగి, సన్యాసి, యోగారుడు ఈ మూడింటికి గల తేడా ఏంటి, జితేంద్రుడు అంటే ఎవరు, వారి లక్షణాలు ఏమిటి, జితేంద్రులు అవ్వాలంటే ఏం చేయాలి, ధ్యాన సాధన మార్గాల గురించి నిన్న వివరించుకున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ లోని మనం 27 నుంచి 47 శ్లోకం వరకు వివరించుకుందాం. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆత్మ సంయమనం అంటే ఏంటో ఒక్కసారి వివరించుకొని శ్లోకాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఆత్మ సంయమన యోగము అంటే ఆత్మతో అనుసంధానమై ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమన్వయంగా ఉంచుకోవడమే ఆత్మ సంయమనము. సో ఇప్పుడు శ్లోకాల్లోకి వెళ్లే ముందు మనము ఈ రోజు సెషన్ లో నేర్చుకోవాల్సిన పాయింట్స్, తీసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో మనం ఒకసారి వివరించుకుందాం. ఏకీభావ స్థితి అంటే ఏమిటి, మనస్సుని ఎలా వశపరుచుకోవాలి, భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారిపోయిన వ్యక్తి అధోగతి పాలవుతాడా, తాపసురుల కంటే, శాస్త్ర జ్ఞానుల కంటే యోగి ఎలా శ్రేష్ఠుడు, యోగి అయిన వాని యొక్క లక్షణాలు ఏమిటి అనే ఈ పాయింట్స్ మనం వివరించుకుందాం. ఫ్రెండ్స్, శ్రీకృష్ణ భగవాన్ వారు మనకి ఈ శ్లోకాల ద్వారా ఆత్మ సంయమన యోగాన్ని మనకి అంటే అర్జునుల వారికి, మనందరము అర్జునులమే, మనందరికీ ఆయన వివరిస్తున్నారు. సో ఫస్ట్ ఏకీభావ స్థితి గురించి 27, 28, 29 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవాన్ వారు మనకు వివరించారు. 27వ శ్లోకం. ఫ్రెండ్స్, ప్రశాంతమైన మనసు కలవాడును, పాపరహితుడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడును, సచిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావం పొందువాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మన ఎదురుగుండా ఉన్న ప్రతి దానిలోని కూడా ఆ పరమాత్మని గురించి ఏకీభావం అంటే సమభావ స్థితి పొందినటువంటి వ్యక్తి నిరంతరము బ్రహ్మానందం పొందును అని ఈ శ్లోకంలో మనకి వివరించారు. ఫ్రెండ్స్, 28వ శ్లోకము. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమనర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. అంటే ఇక్కడ చూడండి, ఆ పాపరహితుడైన యోగి ఏం చేస్తున్నాడంటే సదా ఎరుకులో ఉంటూ నిరంతరం ఆ పరమాత్మని కనెక్ట్ అయ్యి, ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు అపరిమిత ఆనందాన్ని అంటే ఆ బ్రహ్మానందాన్ని పొందుతాము అని ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటాం. అంటే అపరిమిత ఆనందము అంటే బ్రహ్మానందము. ఇక్కడ పిన్ పాయింట్ అంటే అపరిమిత ఆనందము. నెక్స్ట్ 29వ శ్లోకం. ఫ్రెండ్స్, సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మ కలవాడును, అంతటా అన్నింటిని సమభావంతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులందు స్థితమయ్యున్నట్లుగాను ప్రాణులన్నిటినీ తన ఆత్మయందు
కల్పితములుగాను భావించును అంటే చూచును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్, అన్నిట్లో ఒకే ఆత్మ పదార్థం ఉంటుంది, అదే ఏకీభావ స్థితి. ఈ శ్లోకంలో మనకి కీ పాయింట్ ఏంటయ్యా అంటే ఏకీభావ స్థితి. అంటే అన్ని ప్రాణులు అంటే నీలో ఉన్నది ఒకే ఆత్మ పదార్థము, ఒకే చైతన్యము, నాలో ఉంది ఒకే చైతన్యము, అందరిలోని అన్నిట్లోని సమదృష్టితో ఉండడం అన్నమాట. అందరి పట్ల సమదృష్టితో ఉండడం అనేది ఇక్కడ మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జరభరతుడి కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనకు తెలుసు, మన భారతదేశాన్ని పాలించిన భరతుడు యొక్క పేరునే భారతదేశంగా పెట్టారు. సో ఆయన కథని ఇక్కడ మనం వివరించుకుందాం. అంటే ఆయన జన్మల్లోని భరతుడి నుంచి జడ భరతుడిగా ఎలా మారాడు, సో దీనికి ఈ శ్లోకాలకి ఈ స్టోరీకి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. భరతుడు భారతదేశాన్ని పాలించినప్పుడు తన మొత్తం రాజ్యాన్ని అంతటిని త్యాగం చేసి, త్యాగం అంటే వేరే వాళ్ళకి అప్పగించి, వ్యామోహం ఏమీ లేకుండా వేరే రాజులకు అప్పచెప్పి ఆయన ధ్యాన సాధన కోసము అడవులకు వెళ్ళిపోతారు. నేను ఇకపైన ధ్యాన సాధన చెయ్యాలి అని చెప్పేసి అడవులకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి అక్కడ ధ్యాన సాధన చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ అన్నిటి పట్ల వ్యామోహాన్ని వదిలి అడవులకి వెళ్ళి సాధన స్టార్ట్ చేశారు. కానీ అక్కడ ఆయనకు ఒక జింక పిల్ల దొరుకుతుంది. జింక పిల్ల పైన వ్యామోహాన్ని పెంచుకుంటారు. సాధన చేస్తున్న క్రమంలోనే ఆయన జింక పిల్ల పైన వ్యామోహం పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఆయన చనిపోయే సమయానికి అంటే పైకి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ అడుగుతారనమాట, నాయన నువ్వు మోక్షం పొందాలని కోరుకుంటున్నావు, బానే ఉంది, కానీ నువ్వు జింక పైన వ్యామోహాన్ని పెంచుకున్నావు అంటే ఆ బంధం ఇంకా నీలో ఉంది, నీ ఆత్మలో స్థిరమై ఉంది. సో ఆ బంధాన్ని కూడా విముక్తి కలిగించుకున్న రోజే నీకు మోక్షం ప్రసాదిస్తాము అని చెప్తారు ఆ పరమాత్మ. స్వామి అవునా, ఓకే, అయితే నేను ఆ బంధాన్ని కూడా ఆ వ్యామోహాన్ని కూడా తొలగించుకొని మోక్షాని కోసం వస్తాను తిరిగి అని మళ్ళీ అదే స్థానంలో ఎక్కడైతే ఆయన ధ్యాన సాధన చేస్తారో అదే ఆశ్రమంలోని ఆయన మళ్ళీ తిరిగి ఒక జింక కడుపున జింకగా పుడతారు. పుట్టి అక్కడ కూడా ఎప్పుడు నిరంతరం ఎరుకలో ఉంటారు. ఎందుకంటే ఆయనకి గతంలోని ఆ ఎరుక అనేది ఉంది కదా, మోక్షం పొందాలని కోరిక తపన ఉంది కాబట్టి ఆ కోరిక తపనతోని జింక దేహంలో ఉన్నా సరే ఆయన నిత్యం ఎరుకుతో ఉండి ఆ పరమాత్మని యందే స్థిరంగా ఉండి ప్రతి దాని పట్ల ఆ పరమాత్మే ఉన్నారనే స్థితిలో కంటిన్యూ అవుతూ ఉంటది అన్నమాట జన్మ. నెక్స్ట్ మళ్ళీ అక్కడ కూడా దేహం వదిలిపెట్టి పైకి వెళ్ళిన తర్వాత పరమాత్మ నాది కంప్లీట్ అయిపోయింది, సో ఇక్కడ నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని ఆయన అడుగుతారు అనమాట. ఆ జింక రూపంలో ఉన్న ఆయన పైకి వెళ్ళిన తర్వాత అడుగుతారు. అప్పుడు పరమాత్మ ఏం చెప్తారంటే, నాయన నువ్వు అడిగింది బాగుంది, కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది. ఏంటయ్యా అంటే జంతు జన్మలో ఉన్న నీకు మోక్షాన్ని ప్రసాదించడం కుదరదు, అది ఇక్కడ రూల్. సో నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళి మానవ జన్మ ఎత్తి భూమి మీద నువ్వు ఏదైతే చేయాలనుకున్నా అవన్నీ చేసి మోక్ష సాధన కోసం అంటే మోక్షాన్ని పొందాలని కోరుకుంటున్నావు కదా, దానికోసం నువ్వు ఉండాలి అనుకున్న విధంగా ఉండి పైకి రా, అప్పుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అని చెప్తారు పరమాత్ముడు. సరే స్వామి, నేను కిందకి వెళ్ళి జన్మ తీసుకుంటాను అని చెప్పేసి ఆయన జడ భరతుడిగా జన్మ ఎత్తుతారు అనమాట. అంటే ఫస్ట్ భరతుడిగా ఉన్న ఆయన జింక పిల్లగా వస్తారు, జింక పిల్ల నుంచి మళ్ళీ జడ భరతుడిగా పుడతారు. సరే ఇక్కడ పుట్టినప్పుడు ఆయన ఏంటంటే కంప్లీట్ గా ఆయన ముందు జన్మల్లోని కంప్లీట్ గా అవేర్నెస్ తో ఉండి భగవత్ స్మరణ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ ఎరుకుతోనే ఎప్పుడు ఉంటారు. అలాగే నేను మోక్ష సాధన కోసం ఇక్కడికి వచ్చాను కదా, ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను అనే కంటెంట్ ఆయన మనసులో ఉండి ఎప్పుడు నిరంతరం ఎరుకుతోని ఆ పరమాత్ముడినే స్మరిస్తూ ఉంటారనమాట. ఆయన స్మరించినప్పుడు అక్కడ మరి మానవ జన్మ ఎత్తారు కాబట్టి కొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది. సో కర్మల్లో ఇరుక్కుంటానేమో అనే అవగాహనతోని ఆయన ఎరుకులో ఉండాలని, ఎప్పుడు పరమాత్మ స్థితిలోనే ఉండాలి, పరమాత్మనే ధ్యానిస్తూ ఉండాలి అని అనుకున్న ఆయన ఎటువంటి
ఆ బాధ్యతల్లోని బంధాల్లోని ఇరుక్కోకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా శాస్త్రాలు అవి నేర్చుకుంటే దాని ద్వారా కొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది. పెళ్లి చేసుకుంటే భార్య మళ్ళీ ఈ భవబంధాల్లో ఇరుక్కుంటాను అని ఎరుకుతోనే ఆయన ఎలాంటి వెర్రివాడిగా నటిస్తూ ఉంటాడనమాట. పుట్టిన దగ్గర నుంచి నిరంతరము వెర్రివాడిగానే ఉంటాడు. అతనికి జ్ఞానం ఉంది, ఎరుక ఉంది. ఆ భగవంతుని పట్ల ఎప్పుడు నిరంతరము ఆయన పట్లే లగ్నమై ఉంటాడనమాట. ఆ పరమానంద స్థితిలోనే నిరంతరం ఉంటాడు ఆయన. కానీ చూసేవాడికి మాత్రం ఒక వెర్రివాడిగా కనిపించడానికి అంటే నటిస్తూ ఉంటాడనమాట. ఆయనకి సర్వం తెలుసు. కానీ పుట్టిన దగ్గర నుంచి ఆయన ఏ రోజు మాట్లాడు, దృఢంగా ఉంటాడు. కానీ వెర్రివాడిగా నటిస్తూ మౌనంగా ఉంటాడనమాట. అంటే ఏ పని చెప్పినా సరే ఒక పని చెప్తే ఇంకొక పని చేయడము, ఇంకొక పని చెప్తే ఇంకొక పని చేయడం. అంటే చెప్పిన పని చెప్పినట్టుగా చేయకుండా వెర్రివాడిగా నటిస్తూ ఉంటాడు. తన తండ్రి ఉన్నప్పుడు తండ్రి చెప్పిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే క్రియలు చేయాలని చెప్తారో అవి కూడా సరిగ్గా చేయకుండా ఒక వెర్రివాడిగా నటిస్తాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు వదిన్లు చూసుకుంటూ ఉంటారు. తన్ని చూసుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా వెర్రివాడిగా ఉంటూ నటిస్తూ ఉంటాడనమాట. అక్కడ కూడా వాళ్ళందరూ బంధువులు గాని అన్నదమ్ములు గాని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను వెర్రివాడిగా ఉన్నాడు, అతన్ని పట్టించుకోవడం వేస్ట్, అతను భూమి మీద ఉండడమే వేస్ట్ అని చెప్పేసి ఆయనకి జంతువులు కూడా తినని ఆహారాన్ని అంటే పాచిపోయిన అన్నాన్ని అలా పెడుతూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ దానిలో కూడా ఎందుకంటే ఆయన మోక్షం పొందడం కోసం కదా ఈ జన్మ తీసుకున్నారు. అందుకని ప్రతి దానిలోని ఆ పరమాత్మే ఉన్నాడని పరమానంద స్థితిని ఎప్పుడు అనుభవిస్తూ ఆ పాచిపోయిన అన్నాన్ని కూడా అమృతాహారంగా అమృతంలాగా ఆస్వాదిస్తూ దీనిలో ఉంది కూడా ఆ పరమాత్మే అని పరమానంద స్థితిని ఎప్పుడు నిరంతరము తన ధ్యాసలో ఉంచుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎప్పుడు ఎరుకులో ఉంటూ ఉంటాడు అనమాట. అటువంటి వ్యక్తిని గొడ్ల చావిడిలోని వాటి ముందు ఆవు దూళ్ళ మధ్యలోని పడుకోమని చెప్తూ ఉంటారు. ఆ పన్నంతా చేయమని చెప్తారు. అయినా సరే సర్వదా ఆ పరమాత్మే ఉన్నాడని ఎరుకులో ఉంటూ ఉంటాడు అనమాట. అన్ని పనులు చేస్తాడు, ఎప్పుడు విసుక్కోకుండా మౌనంగా అన్ని పనులు చేసుకుంటూ ఆ పరమానంద స్థితిని ఆస్వాదిస్తూ ఉంటాడు. అలాగా ఒకసారి వాళ్ళ పొలానికి కాపలాగా పెట్టాలి అని చెప్పేసి వారి అన్నదమ్ములు, నాయనా నువ్వు వెళ్ళి ఆ పొలానికి కాపలాగా ఉండు, ఆ మంచం మీద కూర్చొని నువ్వు పొలానికి కాపలా కాస్తూ ఉండు అని చెప్తారు. అప్పుడు ఆయన ఆ మంచి మీద కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చొని ఇంకా ఆ పరమానంద స్థితిని ఇంకా అనుభవిస్తూ ఆనందిస్తూ ధ్యాన సాధనలోనే నిమగ్నమైపోయి ఉంటారన్నమాట. అప్పుడు ఆ ఊర్లో ఒక ధనికుడు ఉంటాడు, పిల్లలు లేనివాడనమాట. పిల్లలు లేని ఆ ధనికుడికి ఎవరో జ్యోతిష్యులు చెప్తారు, ఎవరినైనా ఒక అవయవ అంటే అంగవైకల్యం ఉన్నవాడు గనక నువ్వు దానం ఇస్తే నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఒక జ్యోతిష్యుడు చెప్తాడు ఆయనకి. ఓకే, ఊర్లో ఉన్న వాడిని అందరినీ అనాలిసిస్ చేసి ఎవరున్నారు ఇలాగా అని చెప్పి ఆలోచన చేసి, ఓకే ఇతనైతే గనక ఈ జడభరతుడైతే వెర్రివాడు, అమాయకుడు, ఎవరు పట్టించుకోరు, ఇతను లేకపోయినా ఎవరు ఈయన గురించి పట్టించుకోరు అనే ఉద్దేశంతోని ఈయనైతే కరెక్ట్ అని చెప్పేసి ఆ ధనికుడు ఏం చేస్తాడంటే వారి యొక్క సేవకుల్ని తీసుకువెళ్ళి ఆయన ఎలాగైనా పట్టుకొని వచ్చి కాళీమాతకి బలివ్వాలి అని చెప్పి అనుకుంటాడు. వెంటనే తక్షణమే అతను వెళ్ళి సేవకులతో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు రావాలి అని కాకుండా అహంకారంతో నిన్ను పట్టుకెళ్ళాలి అనే దీంతోని నువ్వు రా అని చెప్పేసి అతని చేతులు కాళ్ళు కట్టేస్తాడు. అయినా సరే మౌనంగా వెర్రివాళ్ళలాగానే తనకి ఏమీ తెలియదు. ఎందుకంటే అతను పరమానంద స్థితిలో ఉన్నాడు. అంటే వచ్చినవాడు పరమాత్ముడే, తీసుకెళ్లేవాడు పరమాత్ముడే అని చెప్పేసి కట్టే తాడు కూడా పరమాత్ముడే అనే స్థితిలో ఉండి ఆయన హాయిగా చేతులు ముందుకు చాచి, నాయన కట్టు, నాకు నో ప్రాబ్లం అని చెప్పేసి కట్టించుకొని ఆయన వెంటనే మౌనంగా వెళ్ళిపోతారు. మనమైతే ఏం చేస్తామండి, అక్కడ నో మమ్మల్ని తీసుకెళ్తావేంటి అని చెప్పేసి మనం వారిస్తాం. కానీ ఆయన అలా కాదు, మౌనంగా ఆనందంగా ఆ పరమానంద స్థితిలోని ఎప్పుడు నిరంతరం ఉండే ఆయన అలా హ్యాపీగా ఆ ధనికుడితో పాటు వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆ కాళీమాత ఎదురుగుండా మన ఖండించడానికి బల్ల పెట్టి, నాయన నువ్వు వంగు అంటే వంగుతాడు. ఎందుకనే ఎదురు ప్రశ్నే ఉండదండి ఆయన దగ్గర. వంగు అంటే వంగుతాడు. ఓకే, ఇప్పుడు మేము మిమ్మల్ని బలిస్తున్నాము, నేను నిన్ను బలిస్తున్నాను అని చెప్పి ఆ సేవకుడు అయినా సరే
ఆ పరమానంద స్థితిలోని ఓకే అని ఏమి అనకుండా నవ్వుతూ హాయిగా తల ఉంచుతాడు ఫ్రెండ్స్. వెంటనే అక్కడ ఏమనుకుంటాడంటే ఆ ధనికుడు పరమాత్మే, కత్తి పరమాత్మే, చంపేవాడు పరమాత్మే, అంతా పరమాత్మే కదా, నాకేంటి అనుకొని ఆ పరమానంద స్థితిని అనుభవిస్తూనే ఉంటాడనమాట. అప్పుడు అతన్ని ఖండించిపోయే ముందు వెంటనే కాళీమాతకి ఉగ్ర రూపంలో వచ్చి ఇంతటి జ్ఞానవంతుణ్ణి నువ్వు శిక్షిస్తావా అని చెప్పేసి, ఆల్రెడీ కర్మ చేసున్నాడు ఎవరు, ఈ ధనికుడు, అందువల్లే కదా పిల్లలు పుట్టలేదు, మళ్ళీ కొత్త కర్మ చేస్తున్నాడని, ఈయన ఉండడానికి భూమి మీద ఉండడానికి అర్హుడు కాదు అని ఆ కాళీమాత ఆ ధనికుణ్ణి, ఎవరైతే చంపాలనుకున్న సేవకుల్ని, ఆ వాళ్ళిద్దరిని, అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురిని అందరినీ కలిపి ఆ అమ్మవారు నరికి వేస్తుంది అనమాట. వెంటనే ఆ మనిషి, ఆ జడభరతుడు రక్తసిక్తుడై ఉంటాడనమాట, ఆ రక్తం అంతా వచ్చి. అటువంటి స్థితిలో కూడా ఆయన ఏమి అంటే, మనమైతే రియాక్ట్ అయిపోతాం కదండి, అమ్మో ఏంటి ఈ మాత వచ్చి ఇలాగ అందరినీ చంపేసిందని ఆశ్చర్యంలో ఉంటాం. అక్కడ ఆయన ఆ స్థితిలో లేకుండా, ఎందుకంటే పరమానంద స్థితిలోనే ఉన్నాడు ఆయన, నిరంతరం పరమానంద స్థితిలోనే ఉండి వచ్చింది ఆ పరమాత్మే. ఇక్కడ కత్తి పరమాత్మే, చంపినవాడు పరమాత్మే, చనిపోయిన వాడు కూడా పరమాత్మే అని చెప్పి అదే పరమానంద స్థితిలో అలా వెళ్ళిపోతూ ఉంటాడండి. అలా అక్కడ ఆ అమ్మవారు అంతర్ధానం అయిపోతుంది. ఆయన అదే స్థితిలో ఆ రక్తపు మడుగులతోనే అలా నడుచుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటే దారి మధ్యలోని ఒక రాజు, ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఒక ఆయన మోక్షం పొందడానికి ఏ మార్గాలు ఉన్నాయి అని గురువుని వెతుక్కోవడం కోసం పల్లకిలోని 4 వ్యక్తులు మోసుకుంటూ పల్లకిలోని ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ పల్లకిని మోసే వాళ్ళకి ఎంతమంది కావాలి, 4 కావాలి. ఆ 4లోని ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉంటుంది, సరిగ్గా మోయలేకపోతూ ఉంటాడనమాట. మోయలేకపోతూ ఉంటే ఆయన ప్లేస్ లోని ఎవరయ్యా పెట్టాలి, మరి ఇప్పుడు నేను వెళ్ళాలి కదా అని చెప్పి అనుకున్నప్పుడు ఈ జడభరతుడు అక్కడ దృఢంగా కనిపిస్తాడు కదండి, కానీ మౌనంగా ఉంటాడు. అతను ఏం మాట్లాడు కదా, వెర్రివాడిగా ఏదో ఆనందంతో అటు ఇటు తూలుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన్ని ఈ రాజుగారు చూసి, నాయన రాజుగారు అంత సహృదయంగా పిలవరండి, ఎందుకంటే ఆయనకి అదేంటి అహంకారం ఉంటుంది కదా, అందుకని ఓ వెర్రివాడ నువ్వు ఇటురా, నా పల్లకిని నువ్వు మొయ్యు, ఇతనికి ఆరోగ్యం బాలేదని చెప్పి కమాండ్ చేస్తారనమాట, నువ్వు చెయ్యాలి అని చెప్తారు. దానిలో కూడా ఆ పిలిచిన వాడు కూడా పరమాత్మే, మోసే ఆ పల్లకి కూడా పరమాత్మే అని ఆ పరమానంద స్థితిలోనే ఆ పల్లకిని మోయడానికి సంసిద్ధుడైపోతాడు. ఆ మోస్తూ ఉన్నప్పుడు ఆయన కొంచెం ఎత్తుగా దృఢంగా ఉంటాడు కదండి, సో పల్లకి అటు ఇటు బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే అందరూ కొంచెం పొట్టిగా ఉంటారనమాట. సో వెంటనే రాజుగారు అంటారు గంభీరంగా, ఏంటయ్యా నీకు పల్లకి మోయడం కూడా రాదా, ఏంటి ఈ పరిస్థితి నీకు, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి చాలా గట్టిగా కోపగించుకుంటారు. అయినా సరే నన్ను అన్నది పరమాత్మే అని చెప్పి ఆ పరమానంద స్థితిలోనే లయమైతూ తూగుతూ పల్లకిని ఇంకా మోస్తూనే ఉంటాడు ఆయన. అప్పుడు ఆ రాజుగారికి విపరీతమైన కోపం వస్తుందండి, ఆగ్రహించేసి అసలు తట్టుకోలేకపోతాడు అనమాట. అంత కోపం వచ్చి, నువ్వు ఆగు, ఏంటి ఈ మొయ్యడం ఏంటి, నువ్వు సరిగ్గా మొయ్యట్లేదు, నేను నిన్ను శిక్షిస్తాను అని చెప్పేసి అంటాడు. అవునా అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే, పల్లకి నాపి నేను నిన్ను శిక్షిస్తాను, అవసరమైతే చంపుతాను అని చెప్పేసి రాజుగారు అంటారు. ఓకే పరమాత్మ అంటున్నాడు అనుకొని ఆయన అప్పుడే, ఎప్పుడు జీవితంలో ఆయన పుట్టిన దగ్గర నుంచి మాట్లాడని ఆ జడభరతుడు ఆ నిమిషం నోరు తెరిచి అంటాడండి, ఏంటి అంటే, ఆ రాజుగారు ఏమన్నారు, నేను నిన్ను శిక్షిస్తాను లేదా చంపుతాను అన్నప్పుడు ఆయన ఏమన్నారు అంటే, నేను దేహము కాదు ఆత్మని, మరి నీవు ఎవరిని శిక్షిస్తావు అని అడిగాను. చూడండి పాయింట్ ఎంత అద్భుతంగా ఉందో, నేను దేహము కాదు ఆత్మని, మరి మీరు ఎవరిని శిక్షిస్తారు అన్నారు. అనగానే ఆ రాజుగారికి వెంటనే ఒక్క నిమిషం ఆయన యొక్క అహంకారం తొలిగి, ఏంటి ఈయన ఇలా అన్నాడు, నేను శిక్షిస్తాను అంటే నేను దేహం కాదు ఆత్మని అన్నారు అని ఒక్క నిమిషం ఎరుకులోకి వచ్చి, వెంటనే ఈయన ఎవరో వెర్రివాడు కాదు, అమాయకుడు కాదు, ఈయన ఎంతో జ్ఞాని, నేను మోక్షం పొందడం కోసం ఎక్కడికో గురువుని వెతుక్కుంటూ వెళ్తున్నాను, కానీ నా గురువు ఇక్కడే ప్రత్యక్షమయ్యాడు, ఈయనే నా గురువు అని చెప్పేసి వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోతాడు ఫ్రెండ్స్. పడిపోయిన వెంటనే అక్కడ కూడా ఆయన ఎలా ఉంటాడంటే,
పడింది పరమాత్ముడే అని చెప్పే స్థితిలోని, ఆ పరమానంద స్థితిలోనే ఎల్లప్పుడూ సదా ఉంటూ చివరికి ఆ జన్మ యొక్క ఏదైతే జన్మ తీసుకున్నాడో మోక్షం పొందడం కోసం ఆ గమ్యాన్ని చేరుతాడు. తర్వాత అక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఆయన మోక్షాన్ని పొందుతాడనమాట. సో మనం ఈ కథ ద్వారా ఏం చేయాలంటే, ఆయన ఏం తెలుసుకున్నామంటే ఆయన ఏకీభావ స్థితిలోనే ఉన్నాడు. అన్ని ప్రాణుల పట్ల, అన్ని జీవుల పట్ల, అన్ని వస్తువుల పట్ల, అన్నిటి పట్ల ఏకీభావ స్థితిలోనే ఉన్నాడు. అంటే అందరిలో ఉంది పరమాత్మే అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. జడభరతుడి కథ. మన జీవితానికి సరిపడే జ్ఞానం మొత్తం ఈ యొక్క కథలోనే ఉంది. నెక్స్ట్ 30వ శ్లోకం చూసుకుందాం ఫ్రెండ్స్. సకల ప్రాణుల యందును ఆత్మ రూపమున నున్న నన్ను వాసుదేవుని చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నిటినీ నాయంతు అంతర్గముగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడును కాను, అతడును నాకు అదృశ్యుడు కాను. ఇక్కడ చూడండి, పిన్ పాయింట్ ఏంటంటే నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. ఇది మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ ఏం చెప్పారంటే, పరమాత్ముడిని మనం ఎలా చూస్తామో ఆయన కూడా మనల్ని అలాగే చూస్తారు. ఇక్కడ మనకి ఇది అర్థం అవ్వాలంటే ప్రహ్లాదు గురించి చెప్పాలి. ప్రహ్లాదుడు చూడండి, ప్రతి దానిలో కూడా పరమాత్ముడే ఉన్నాడు అని తండ్రితోని వారిస్తూ ఉంటారు. ఆ తండ్రి తన్ని శిక్షించడానికి ప్రయత్నిస్తున్నా, అంటే చంపడానికి ప్రయత్నిస్తున్నా సరే ఆ పరమాత్మే నన్ను చూసుకుంటాడు అనే పరమానంద స్థితిలోనే ఉన్నప్పుడు ఆ పరమాత్ముడు కూడా తనని ప్రతి క్షణం తన వెంట ఉండి కాపాడుతూనే ఉంటాడు. అన్ని సమయాల్లో కూడా కాపాడుతాడు. సో ఇక్కడ నేను అదృశ్యుడును కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు అనడానికి ఆంతర్యం అన్నమాట. నెక్స్ట్ 31వ శ్లోకం ఫ్రెండ్స్. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మ రూపమున నున్న సచిదానంద ఘన వాసుదేవుడైన యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందును ప్రవర్తించుచున్నను నా యందు ప్రవర్తించుచుండును. ఇక్కడ పిన్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. సర్వ వ్యవహారముల యందును అంటే ఇక్కడ ఎవరైతే ఏకీభావ స్థితిలో ఉంటాడో ఆ పురుషుడు ఏ పని చేసినా అతని దృష్టి అంతా ఎల్లప్పుడూ పరమాత్మ యందే ఉండును అని వివరిస్తున్నారు పరమాత్ముల వారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్ గా తుకారాం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఆయన ఎప్పుడు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సరే పాండురంగ పాండురంగ అని చెప్పేసి ఆయన యొక్క స్థితిని ఆ పరమానంద స్థితిలోనే ఉంటాడు ఫ్రెండ్స్. ఎప్పుడు అంతటా ఆయనే ఉన్నాడు, ఇంకెక్కడ ఆయన తప్ప ఇంకొకటి లేదు. ఇది చేసినా ఆయనే చేశారు, అది చేసినా ఆయనే చేశారు. ఎందుకు చేశారంటే ఆయనకే తెలుసు, ఆయనే చేశారు అని ప్రతి పనిలో కూడా, ప్రతి దానిలో కూడా, అంటే సర్వ వ్యవహారాలు యందు కూడా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 32వ శ్లోకము. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే తనతో సమముగా చూచువాడును, సుఖము గాని దుఃఖము గాని సమానముగా చూచువాడును, ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములుగా భావించువాడును ఆయన యోగి పరమశ్రేష్ఠుడు. చూడండి, పరమశ్రేష్ఠుడు అంటే ఎవరు అని చెప్తున్నారయ్యా అంటే, తన సుఖాలని దుఃఖాలని పక్కవాడి సుఖ దుఃఖాలుగా లేక ఇతరుల సుఖ దుఃఖాలని మన సుఖ దుఃఖాలుగా చూసేవాడు. ఇక్కడ మనం ఇది బాగా అర్థం అవ్వాలంటే ఆ నలుగురు సినిమాలోని రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆయన ఆ సినిమాలోని ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశారంటే, డైరెక్టర్ చూడండి, ఆ నలుగురు సినిమాలో ఆయన ప్రతిదీ తనకి ఏదైతే కుటుంబానికి ఆదాయం వస్తుందో ఆదాయంలోని కుటుంబానికి సగము, సమాజానికి సగము కింద తను పంచుతూ ఉంటాడు. కుటుంబంలో వారికి ఇష్టం ఉండదు, అయినా సరే అందరిలో ఉన్నది ఒకటే, ఆ పరమాత్మే, అందుకని నేను చేయగలిగినంత చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రతినిత్యం అలా చేస్తూ ఉంటారు. ఒకరోజు తన స్నేహితుడికి స్నేహితుడు వచ్చి నాకు కొంత డబ్బు సమకూర్చండి, మా పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పి అడుగుతాడు. వెంటనే ఆయన కంగారు పడి, అయ్యో ఎంత కష్టం వచ్చిందా అని బాధతో ఆయన దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుగా కొంత డబ్బును తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు.
ఏర్పాటు చేస్తారు. ముందు నువ్వు ఆపరేషన్ చేయించు, నీ బిడ్డకి తను బయటపడాలి ఈ గండం నుంచి అని చెప్తారు. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక స్నేహితుడు వస్తాడు. ఇంకొక స్నేహితుడు వచ్చి, నువ్వు పిచ్చివాడివి, వెర్రివాడివి, నువ్వు ఎవరి మాటలైనా విని ఊరికే మాయలో పడిపోతావు. అతని బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం లేదు, తను హ్యాపీగా సంతోషంగా ఉంది, తిను తన వ్యసనాల కోసము ఇలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యో నా డబ్బులు తీసుకున్నాడా అని అనడు ఫ్రెండ్స్. మనమైతే అలాగే అంటాం. కానీ అతను ఏమన్నాడు అంటే, ఓకే తన బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం లేదా, హార్ట్ ప్రాబ్లం లేదా, ఓకే వెరీ గుడ్, మంచిది, ఎందుకంటే తను ప్రాణాలతో నిలుస్తుంది, అది చాలు నాకు, తను చావకుండా బ్రతుకుతుంది, డబ్బులు పోతే ఇంకొకసారి సంపాదించుకోవచ్చు, కానీ ఆ బిడ్డ బ్రతికే ఉంటుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, అతను ఎప్పుడైతే తన పాపకి బాలేదు అని వచ్చాడో, ఎదుటివారి దుఃఖాన్ని కూడా, అంటే ఇతరుల దుఃఖాన్ని కూడా తన దుఃఖంగా భావించాడు. ఎప్పుడైతే పాప సంతోషంగా ఉంది, తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఎదుటివారి సుఖాన్ని కూడా తన సుఖంగా భావించాడు. ఎంత గొప్ప హృదయమో చూడండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ప్రతి దానిలో కూడా పరమాత్మే ఉన్నారు, ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మే ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి. ఇతరుల సుఖ దుఃఖాల్లో మన సుఖ దుఃఖాలని చూసుకున్నారు, దానికి ఈయనే ఉదాహరణ. అలాంటి యోగి ఏంటంట, పరమశ్రేష్ఠుడు అని శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్తున్నారు. నెక్స్ట్, ఇవన్నీ విన్న తర్వాత అర్జునుల వారికి కొన్ని సందేహాలు వచ్చాయి ఫ్రెండ్స్. ఆ సందేహాలు ఏంటనేది 33, 34 శ్లోకాల్లో చెప్పుకుంటాం. ఇక్కడ 32, 34 శ్లోకాలు ఒకసారి వివరిస్తాను చూడండి. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకొనలేకున్నాను. 34 శ్లోకం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమదశీలమైనది, అంటే బాగుగా మదించి స్వభావం కలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కర్మము అని భావింతును. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెండిట్లో ఏం చెప్పాడు, ఏ సందేహం వచ్చింది అర్జునుడి వారికి అంటే, ఓ మధుసూదన, ఓ కృష్ణ, నువ్వు చెప్పిన ఏకీభావ స్థితి అంతా నాకు బాగా నచ్చింది, కానీ నాకు ఒక సందేహం ఏంటి అంటే, ఈ స్థిర స్థితిని మనశ్చాంచల్యం కారణం చేత, అంటే నువ్వు చెప్పిన ఏకీభావ స్థితిలో ఉండడం చాలా ఈజీ అనిపిస్తుంది నువ్వు విన్నప్పుడు, కానీ ఈ మనస్సు ఉంది కదా, మనలోనే ఉన్న మనస్సు, ఈ యొక్క మనశ్చాంచల్యం చేత, అంటే ఎప్పుడు స్థిరంగా ఉండని మనస్సు కారణం చేత నేను దేనిపైన ధ్యాస పెట్టలేకున్నాను, విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఈ హృదయం ఎంతో బలీయమైనది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే మనం ఒక దారిలో నడుస్తుంటే ఆ దారిలో నడవనీయకుండా అటు ఇటు పరిగెట్టిస్తూ ఉంటుంది. తెలుసుకోలేకపోతున్నాను. ఎలా అంటే దానికి ఉపమానంగా చెప్తున్నారు. ఎలా అంటే దానిని నిగ్రహించుట, మనసుని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కర్మము అని భావిస్తున్నారు. అంటే గాలిని బంధించడం సాధ్యమే అండి? సాధ్యం కాదు. అలాగా అంత కష్టము ఈ పని అని వివరిస్తున్నారు. తన సందేహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ముందు చెప్పుకుంటున్నారు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారయ్యా అంటే, మనసు గురించి అడిగావు కదా నువ్వు, సరే అయితే నేను మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఎలా స్వాధీనపరుచుకోవాలో నీకు నేను చెప్తాను, వివరిస్తాను అని చెప్పేసి 35, 36 శ్లోకాల్లోని శ్రీకృష్ణుల భగవానుల వారు అర్జునుల వారికి చెప్పారండి. అంటే మనందరికీ చెప్తున్నారు ఎలాగా అనేది. అంటే మనస్సుని ఎలా మనం స్వాధీనపరుచుకోవాలి అనేది ఇక్కడ వివరిస్తున్నారు 35, 36 శ్లోకాల్లో. ముందుగా 35వ శ్లోకము. హే మహాబాహో, శ్రీ భగవానులు పలికింది, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము, కానీ కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకుంట సాధ్యమే. ఇక్కడ చూడండి, నువ్వు చెప్పింది నిజం అర్జున, మనస్సు చాలా చంచలమైంది, కానీ అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించచ్చు. అంటే మనస్సుని గెలవడం ఎలా అంటే,
ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే ధ్యాన సాధనని ఎక్కువ సాధించడం వల్ల, అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ రోజు చేసాం కదా రేపు ఆపేయడము, రేపు చేసాం కదా ఎల్లుండి ఆపేయడము, అలా చేయకుండా నిత్యం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అది సాధించగలవు అని 25 శ్లోకంలో చెప్పారు ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చెప్తున్నారంటే 36 శ్లోకంలో, మనస్సుని వశపరుచుకొనిన పురుషునకు యోగ సిద్ధి కలుగుట కష్టము. చూడండి ఫ్రెండ్స్, మనసుని ఎవరైతే వశపరుచుకుంటాడో అతనికి యోగ సిద్ధి కలుగుట కష్టమే, కానీ మనస్సును వశపరుచుకొనని అంటే వశపరుచుకోని వాడికి కష్టం అని చెప్తున్నారు. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. ఇక్కడ చూడండి, ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా, అంటే మనం సాధన చేస్తున్నాం అనుకోండి నిరంతరము, అదేమవుతుంది, ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయొచ్చు, అంటే అసాధ్యం కాని దానిని సాధ్యం చేసుకోవచ్చు. దేని ద్వారా? సాధన ద్వారా అని ఎంతో వివరంగా మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చివర్లో యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం అని చెప్పారు. కానీ ఇదే రూల్, నేను చెప్పిందే వేదవాక్కు అని చెప్పలేదు, నా అభిప్రాయం అని చెప్పారు. అంటే చూడండి, అందరికీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మనం ఏం చెప్తాం ఇతరులకి చెప్పేటప్పుడు, ఇదే కరెక్ట్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా చెప్పకూడదు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే నా అభిప్రాయం అని చెప్పారు. అంటే మనం ఎంత చెప్పండి. సో మనం ఎవరైనా ఇతరులకు చెప్పేటప్పుడు ఇది నా అభిప్రాయం మాత్రమే, కానీ ఇదే కరెక్ట్ అని స్టాంపు వేయకూడదు. ఇక్కడ మనం ఈ పాయింట్ కూడా నేర్చుకోవాలి. చాలా మంది మనం చేసే తప్పు అనమాట అది. సో నెక్స్ట్, 35, 36 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారు? అభ్యాస వైరాగ్యం ద్వారా ప్రయత్నశీలత, ఈ రెండిటి ద్వారా మనసుని వశపరుచుకోవచ్చు అని చెప్పారు. బానే ఉంది. ఈ రెండు విన్న తర్వాత మళ్ళీ అర్జునుల వారికి సందేహం వచ్చింది. ఏంటయ్యా అంటే, ఇక్కడ 37, 38, 39 శ్లోకాల్లో ఆయన సందేహాన్ని చెప్తున్నారు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనసు చెలించి యోగ సిద్ధిని, అంటే భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? చూడండి, సాధనా సమయంలో మనస్సు యొక్క చంచలంతో ఈ దారి నుండి, అంటే ధ్యాన సాధన నుంచి దారి తప్పితే ఆ సాధకుడు మరణించిన తర్వాత వాని గతి ఏమిటి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆయన సందేహాన్ని ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు అనమాట అర్జునుల వారు. ఎవరిని? శ్రీకృష్ణుల వారిని. నాయన, చనిపోతే ఆ సాధకుడి యొక్క పరిస్థితి ఏంటి మరణించిన తర్వాత అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకొక సందేహం అడుగుతున్నాడు. హే మహాబాహో, 38వ శ్లోకం ఫ్రెండ్స్. హే మహాబాహో, అతడు అంటే యోగభ్రష్టుడు భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారిన వాడై, ఆశ్రయరహితుడైన అంటే ఆలంబమును లేనివాడై, ఉభయభ్రష్టుడై చిన్నా భిన్నమైన మేఘం వలె అధోగతి పాలు కాడు కదా. ఇక్కడ చూడండి, సాధన నుంచి ఎవరైతే డిస్కనెక్ట్ అయిపోతారో వాళ్ళని యోగభ్రష్టులు అంటారు ఇక్కడ. సో ఇక్కడ అదే చెప్తున్నారు. యోగభ్రష్టుడు అంటే ఒకవేళ సాధన నుంచి వైదొలిగి దారి తప్పిపోయాడు అనుకోండి, అతడు మేఘాల వలె చిన్నా భిన్నం కాడు కదా, అంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాడా అని ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణుల వారిని. అప్పుడు తర్వాత ఇంకోటి కూడా అంటున్నాడు ఫ్రెండ్స్, 39వ శ్లోకం. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. చూడండి, నా యొక్క ఈ సందేహము నువ్వు మాత్రమే చెప్పగలవు. ఏలననగా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి సఖ్యము కాదు. అంటే ఇది నువ్వే చెప్పాలి, ఈ సందేహాన్ని నువ్వే నివృత్తి చేయాలి. ఎందుకంటే ఇది నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు, ఎవరికి సాధ్యపడదు అని అడుగుతున్నారు అనమాట అర్జునుల వారు. అప్పుడు ఏంటయ్యా ఈ సందేహాలంటే, ఇక్కడ 37, 38, 39 శ్లోకాల్లో ఆయనకు వచ్చిన డౌట్లు, అంటే మనకి 2 ప్రశ్నలు మాత్రమే అడిగారు. ఆయన ఆ సందేహాలను చెప్పారు. కానీ ఆయన మనసులో ఇంకా ఎన్నెన్నో అంటే
దారి తప్పిపోయాడు అనుకోండి సాధకుడు, ఆయన్ని పరమాత్ముడు పట్టించుకోడా, ఈ దారి నుంచి ఆయన వెళ్ళిపోయాడే కదా, పరమాత్మ తన పైన దృష్టి పెట్టడా, విశ్వం పట్టించుకోదా, పంచభూతాలు ఇలా చాలా చాలా క్వశ్చన్స్ ఆయన మనసులోని వచ్చాయన్నమాట. దానికి శ్రీకృష్ణ పరమాత్మునే మళ్ళీ నువ్వే నాకు సందేహాన్ని నివృత్తి చేయి, నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు అని శ్రీకృష్ణ పరమాత్ముని వారిని అడుగుతున్నారు అర్జునుల వారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మలు ఏం చెప్తున్నారా అంటే ఈయన యొక్క సందేహాలన్నిటిని నివృత్తి చేస్తూ చాలా నీట్ గా వివరించారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీను. 40 నుంచి 47 శ్లోకాల దాకా. 40వ శ్లోకము, శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, ఓ అర్జున, అట్టి ఆ పురుషుడు ఈ లోకమును కాని పరలోకమును గాని అధోగతి పాలు కాడు. ఏలననగా నాయన ఆత్మోద్ధరణకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించి వాడెవడును దుర్గతి పాలు కాడు. అంటే ఆ పురుషుడు అటువంటి యోగభ్రష్టుడు అనమాట, దారి తప్పిన వాడు ఈ లోకము గాని పరలోకమును గాని అధోగతి పాలు కాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మోద్ధరణముకు అతని యొక్క ఆత్మలో ఉన్న సంకల్పం చేత అతను ఎటువంటి పరిస్థితిలో కూడా అధోగతి పాలు కాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో సాధిస్తాడు. సాధించడం అయితే ఫైనల్, ఎందుకంటే గమ్యం ఒకటే, మార్గాలు వేరు, కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది అంతే అని చెప్తున్నారు. నెక్స్ట్ 41వ శ్లోకం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 41 నుంచి 43 దాకా ఎలా ఉంటుందంటే 45 దాకా మరణించిన తర్వాత ఒక యోగి పొందే స్థితుల్ని వాటి గురించి చెప్తున్నారు. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందిన లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకముల్లో పెక్కు సంవత్సరములు గడిపిన పెదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించెను. చూడండి, యోగభ్రష్టుడు అవుతాడు అంటే సాధన నుంచి దారి మళ్ళిన వాడు పుణ్యలోకాల్లో తన పుణ్యకర్మ ఎంత ఉంటుందో అంతవరకు ఉండి, అంటే కొంత సమయం గడిపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, సంపన్నుల గృహంలో జన్మిస్తాడు. సంపన్నుల గృహంలో ఎందుకు జన్మిస్తాడయ్యా అంటే తన కోరికలు తీర్చుకోవడానికి గాని కర్మ బంధాలు తీర్చుకోవడం కోసం గాని సంపన్నుల కుటుంబంలో జన్మిస్తాడనమాట. అలా జన్మించిన వాళ్ళు చెప్పుకోవాలంటే అన్నమయ్య అలా పుట్టారండి. తర్వాత అథవా నెక్స్ట్ 42వ శ్లోకం చెప్పుకుందాం ఫ్రెండ్స్. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్య ఊర్ధ్వలోకమునకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబములో జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము అంటే చెప్తున్నారు. చూడండి, కానీ విరాగి అయిన అంటే కోరిక లేనివాడు, అటువంటి పురుషుడు, కోరిక లేని పురుషుడు ఏం చేస్తాడయ్యా అంటే తన పుణ్య కర్మల ద్వారా పైలోకంలో కొన్ని సంవత్సరాలు గడుపుతాడని ముందు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అలాంటి కోరికలు అంటే సంపన్నుల కుటుంబంలో పుట్టాలని కోరిక లేనివాడు తన పుణ్యకర్మలు ఉన్నా సరే ఆ లోకంలో ఉండకుండా తక్షణమే వెంటనే మళ్ళీ జన్మ తీసుకుంటాడంట. అలా లోకం నుంచి జన్మ ప్రాప్తి పొందటం మిక్కిలి దుర్లభం. అలాంటి జన్మ తీసుకోవడం చాలా కష్టం అంట. అంటే కొన్ని రోజులు ఉండి సంపన్నుల కుటుంబంలో పుట్టడం ఓకే, బాగుంది. కానీ సంపన్నుల కుటుంబంలో పుట్టడానికి కోరికలు ఏమీ లేకున్నప్పుడు పుణ్యలోకాల్లో ఉండకుండా వెంటనే పుట్టడం అనేది, అంటే నెక్స్ట్ వెంటనే కాలం ఎక్కువ వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ పుట్టడం అనేది చాలా కష్టము అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వారు. నెక్స్ట్ 43వ శ్లోకం చూద్దాం ఫ్రెండ్స్. అట్టి యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహంన సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమ బుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. చూడండి ఫ్రెండ్స్, అంటే అతను ఏం చేస్తాడు, జ్ఞానులైన యోగులైన కుటుంబంలో పుట్టాడు. ఫస్ట్ సంపన్నుల కుటుంబంలో ఎందుకు పుట్టాడు, తన కోరికలు కర్మలు తీర్చుకోవడానికి. నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా జ్ఞానులైన యోగులైన కుటుంబంలో జన్మించాడు. అది చాలా కష్టం, కానీ పుడతారు. అలా పుట్టిన తర్వాత అతని పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును, అంటే ముందు జన్మల్లో ఆయన యొక్క బుద్ధి సంస్కారాలు ఉంటాయి కదా, వాటిలన్నీ
పొందడం చాలా సులువు. అంటే గుర్తొచ్చేస్తుంటే మనకు కూడా చూడండి కొన్ని సంస్కారాలు ఉంటాయి. మనకి ఇప్పుడు నేర్చుకోలేదు కదా, అయినా సరే ఏంటి ఇలా ఉన్నాం మనం అనుకుంటాం. అంటే గత జన్మ వాసనలు, సంస్కారాలు అన్నమాట. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావంన అతడు మరల పరమప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటే అధికముగా సాధన చేయును. అలాగా వచ్చిన వాడు ఏం చేస్తాడయ్య అంటే గతం కంటే, అంటే గత జన్మల్లో కంటే ఇప్పుడు ఎక్కువ సాధన చేస్తాడు. అంటే గత జన్మలో సాధన చేసి డిస్కంటిన్యూ చేశాడు, కానీ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా చేస్తాడు. అలా చెప్పుకోవాలి అంటే మనకు తెలిసిన మహానుభావుల్లోని రామకృష్ణ పరమహంస అండి, రమణ మహర్షి వారు కూడా. ఎలా అంటే రామకృష్ణ పరమహంసుల వారు ఎప్పుడు పరమానంద స్థితిలోనే, తదాత్మ స్థితిలో ఉండేవారు అనమాట. నిశ్చలంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక ఆలోచన రాగానే వెంటనే కాళీమాత అవగాహన రాగానే ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు, వెంటనే కనెక్ట్ అయిపోతారు అంతే. ఎందుకు అంటే గత జన్మ వాసనలు. అందుకనే ఈ జన్మల్లోని ఆయన తొందరగా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయి వెంటనే సాధన, అంటే గత జన్మ కంటే ఇప్పుడు ఎక్కువగా సాధన చేశారు ఆయన. నెక్స్ట్ 44వ శ్లోకం ఫ్రెండ్స్. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగ భ్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావంన నిస్సందేహముగా భగవంతునిపై ఆకర్షితుడగును. అట్లే సమ బుద్ధి రూప యోగ జిజ్ఞాసుడు కూడా వేదములలో తెల్పబడిన సకామ కర్మల ఫలమునను అధిగమించును. అంటే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వరకు కన్నా ఇప్పుడు ఎక్కువ సాధన చేస్తారు. సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా వెంటనే పరమాత్ముడికి ఆకర్షితుడవుతాడు. ఎప్పుడు అవుతాడు చెప్పలేం. అంటే ప్రతి మనిషికి, అంటే సాధకుడికి అలాగా డిస్కంటిన్యూ చేసిన సాధకుడు నెక్స్ట్ జన్మల్లో ఒకానొక సమయాల్లో తనకి తెలియకుండా ఒకానొక పరిస్థితి గాని సంఘటన గాని వచ్చినప్పుడు తను ఇన్స్టెంట్ గా ఆన్ ద స్పాట్ ఆ పరమాత్ముడికి కనెక్ట్ అయిపోతాడు. అది ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అనేది మనం చెప్పలేం, ఎవరికి వారికే చెప్పుకుంటాం. ఎందుకంటే ఎవరికి వారికి తెలుస్తుంది, ఎందుకంటే అది డిజైన్ లోనే ఉంటుంది, ప్లస్ గత జన్మ సాధన వల్ల కూడా ఉంటుంది అనమాట. అది లోపల బ్యాకప్ ఉంటుంది కదా, బ్యాకప్ మెమొరీ వల్ల మనకు అది గుర్తు వచ్చి వెంటనే ఆయనకి కనెక్ట్ అయిపోతాం. అలా కనెక్ట్ అయిన వాళ్ళలో ఎవరయ్యా చెప్పుకోవచ్చు అంటే బుద్ధ భగవానుడు, అన్నమయ్య, ఆదిశంకరాచార్యులు, ఈ ముగ్గురు మహానుభావుల్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే పూర్వజన్మ వాసనలు ఇక్కడ ఉన్నాయి, అక్కడ డిస్ట్రాక్ట్ అయ్యారు, డిస్కంటిన్యూ అయ్యారు. అయిన వారు ఇక్కడ ఈ జన్మకు వచ్చిన తర్వాత ఆ పరమాత్ముని పట్ల ఆకర్షితులైపోయి వెంటనే ఈ మార్గంలోకి వచ్చేసారు. ఎలా అంటే దాన్ని యూటర్న్ అనాలి. మనకు కూడా సహజంగా మనం ఈ జన్మలో అంటే వెంటనే రాలేదు ఫ్రెండ్స్. మనం ఏదో ప్రచారం చేశారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పేసి వెంటనే ధ్యాన సాధనలోకి రాలేదు. ఎందుకంటే మనం గత జన్మల్లో కూడా సాధన ఎంతో కొంత, వాళ్ళలా కాకపోయినా ఎంతో కొంత సాధన చేసి ఉన్నాం. అందుకనే ఇప్పుడు నాయన నువ్వు ధ్యానం చేయి, ఇది నీకు ఉపయోగపడుతుంది, లేకపోతే నీకు కష్టం వచ్చింది, నువ్వు దీనిలోంచి బయటపడతావు, నువ్వు నాన్ వెజ్ తినకు, వెజిటేరియన్ గానే ఉండు నిరంతరము అని చెప్పగానే మనం ఎందుకు కనెక్ట్ అయిపోయాము అంటే గత జన్మలో సాధన చేసి ఆల్రెడీ అక్కడ కొంత జ్ఞానాన్ని మనం బ్యాకప్ లో దాచుకుని ఉన్నాం. సో ఎప్పుడైతే అలా దాచుకున్నామో అది ఇక్కడ కనెక్ట్ అయిపోయి వెంటనే ధ్యాన సాధనకి కనెక్ట్ అయ్యి సాధన చేస్తూ ఆ పరమాత్మ ప్రాప్తి కోసం సాధన చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ అంటే అక్కడ వదిలేసిందని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం, అంతేగాని మనం ఇప్పుడే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. అందుకని వెంటనే కనెక్ట్ అయ్యి అనమాట. లేకపోతే ఇక్కడ మేము క్లాసులు చెప్తూ ఉంటే అందరూ ఎందుకు ఎంత శ్రద్ధగా వింటూ ఉంటారు చెప్పండి. అందుకని గతంలో చేశాము, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అలాగే చూడండి, ఆదిశంకరాచార్యులు వారు ఆయన 32 సంవత్సరాలు బతికారు. బతికినంత కాలము ఆయన ఆ పరమాత్మనే స్మరిస్తూ ఉండేవారు అనమాట. ఆ మోక్ష సాధన కోసం ఆయన ఇవ్వాల్సిన జ్ఞానాన్ని అంతటిని ఈ సంసారానికి ఇచ్చేసే ఆయన వెళ్ళారు. కానీ మార్గంలో అంటే ఒక 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన గురువు గారి దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించినప్పుడు ఆయనకేంటి, ఆయన తెలియకుండా నేను ఇంతటి జ్ఞానాన్ని సంపాదించాను అనే అహంకారము రైజ్ అవుతుంది. అంటే ఆయనలో ఉన్న చిన్న అనువంత అహంకారము రైజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు ఒకసారి ప్రతి ఊరికి వెళ్ళి ఆయన జ్ఞానాన్ని పంచాలి అని చెప్పేసి తిరుగుతున్నప్పుడు ఒక చండాలుడు ఎదురవుతాడు. చండాలుడు ఎదురైనప్పుడు
ఆయన ఏమంటారు అంటే, నాయన నువ్వు చండాలుడివి, తొలుగు అంటారు అనమాట. నువ్వు పక్కకు జరుగు, నువ్వు ఉండడం వల్ల మాకు మైలు కలుగుతుంది అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ చండాలుడు ఏమంటాడయ్యా అంటే, నన్ను తొలగమంటున్నారా, నాలో ఉన్న ఆ శివుణ్ణి తొలగమంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు చిన్న అంటే కొంచెం ఉన్న అహంకారం కూడా ఆ యొక్క మాట ద్వారా, ఆ చండాలుడు అడిగే ప్రశ్న ద్వారా అది కూడా తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఆయనకి. అంటే ఆయన పరమాత్మ స్థితిలో ఉన్నాడు. ఎందుకు? అది చిన్నప్పటి నుంచి ఆయనకి ప్రాప్తించి జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ కొంచెం అహంకారం కూడా పోవడానికి ఆయనకి ఇదొక సంఘటన యూటర్న్ లాగా తిరిగింది ఆయనకి. అంటే ఆ అహంకారం కూడా ఎగిరిపోయి కంప్లీట్ పరమాత్మ స్థితిలోకి వచ్చేసాడు. అలాగే అన్నమయ్య కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఆనందంగా ఒక సంపన్నుల ఇంట్లో పుట్టి తన మరదలతోని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకొని సంసారంలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. పొందుతున్నప్పుడు దీన్ని మించింది ఇంకొకటి లేదు, ఈ ఆనందాన్ని మించింది మరొకటి ఈ విశ్వంలోనే లేదు అని చెప్పే ఊహాగానాల్లో బ్రతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఎదురయ్యి, నాయన దీన్ని మించిన ఆనందం ఇంకా ఉంది అని ఒక సన్యాసి రూపంలో ఎదురుపడి ఆయనకి జ్ఞానబోధ చేసి, ప్రత్యేకంగా చెప్పడు ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆయన యొక్క స్వరూపాన్ని ఈయన చూస్తారో వెంటనే అన్నమయ్య ఆకర్షితుడవుతాడు. ఆకర్షితుడైన వెంటనే అప్పటి నుంచి ఆ పరమాత్మని అందే అతని మనస్సును లగ్నపరుచుకొని అన్నమయ్య సంకీర్తనలు రాస్తారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి సంకీర్తనలు. ప్రతి దానిలోనే జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి సంకీర్తనలో కూడా మనకి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. దాన్ని గనక పట్టుకొని మనం ముందుకెళ్తే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 44వ శ్లోకం కంప్లీట్ అయింది. 45వ శ్లోకంలోకి వెళ్తాం ఫ్రెండ్స్. కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందును. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్పారయ్యా అంటే, వెంటనే ఎవరైతే ఇలా చేస్తారో, ధ్యాన సాధన చేస్తారో, అనేక జన్మల సంస్కార ప్రభావం అవ్వనేయండి, ఈ జన్మయందు సిద్ధిని పొంది సంస్కారం సంపూర్ణంగా పాపరహితుడై, అంటే తను చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఆగామి గాని, ప్రారంధం గాని, సంచిత కర్మలు గాని అన్నిటిని జీరో చేసుకున్నవాడు వెంటనే పరమ పదమును పొందును, మోక్షాన్ని సాధిస్తాడు అని చెప్తున్నారు భగవాన్ల వారు. నెక్స్ట్, సరేనయ్యా పరమ పదాన్ని పొందారు, అయితే యోగిగా ఎందుకు మారాలి అనేది మనకి 46వ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ దాకా మనం ఏం చెప్పుకున్నాము? చనిపోయిన తర్వాత వారు ఎలా ఉంటారు, ఏంటి, ఎలా పుడితే ఎలా ఎదుగుతారు, ధ్యాన సాధన నుంచి డిస్కంటిన్యూ అయిన వాడు ఎలా కంటిన్యూ చేస్తే ఎలా ఉంటారు అనేది చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు 46వ శ్లోకంలో అంటే, యోగి ఎలా ఉంటాడు అనేది చెప్తున్నారు ఫ్రెండ్స్. యోగి తాపసుల కంటేను శ్రేష్ఠుడు, శాస్త్ర జ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వాని కంటేను శ్రేష్ఠుడు దని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. చూడండి, యోగి ఎంత శ్రేష్ఠుడు చెప్తున్నాడు. శ్రేష్ఠుడు అంటే దానికి మించిన పదం ఇంకొకటి లేదండి, ది బెస్ట్ అని అర్థం అనమాట. అంటే ఎలాగా? తాపసుల కంటే, తపస్సు చేసే వాళ్ళ కంటే శ్రేష్ఠుడంట. శాస్త్ర జ్ఞానుల కంటే, అంటే శాస్త్రాలను అవపోసిన పట్టిన వాడి కంటే శ్రేష్ఠుడు. సకామ కర్మలను ఆచరించు వాని కంటే శ్రేష్ఠుడు, అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉండేవాడి కంటే కూడా శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. సో అర్జున, నీవు యోగివి కమ్ము. యోగి భవ అర్జున. నాకు ఈ గీతలో ఇది ఒక్కటే వచ్చండి, యోగి భవ అర్జున అంటే యోగివి కా నాయనా అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుల వారు. సరే, ఇక్కడ యోగి గురించి చెప్పుకున్నాం, యోగి ఎంత శ్రేష్ఠుడో చెప్పారు భగవానుల వారు. తర్వాత యోగి కావాలంటే ఈ మార్గంలో నిలబడ్డం ఎలాగా, ఏ విధంగా చేస్తే ఎలా నిలబడతారు అనేది 47వ శ్లోకంలోని భగవానుల వారు అర్జునుల వారికి చెప్తున్నారు. అంటే మనందరికీ చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి 47వ శ్లోకము. యోగులందరిలోని, చాలా ఇంపార్టెంట్, యోగులందరిలోని శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమనర్చి, అనగా భక్తి విశ్వాసములతో
నిశ్చలమైన దృఢమైన అనన్య భావంతో నా యందే స్థిరమైయున్న మనో బుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చిత అభిప్రాయము. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, నా అభిప్రాయం అన్నాడు, కానీ నేను చెప్పిందే వేదము అని చెప్పలేదు. అంటే అతని అభిప్రాయం మాత్రమే చెప్పారు కృష్ణ పరమాత్మ వారు. అంటే ఎంత గొప్పవారో చూడండి. ఆయనే మనకి అభిప్రాయం అని చెప్తున్నారు, కానీ మనమే నేను చెప్పిందే వేదం అని మనం వాదిస్తున్నాం. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా ఈ శ్లోకంలో అంటే, అంతా పరమాత్మ స్వరూపమే అని నిశ్చలంగా, నిర్భయంగా, దృఢంగా, అంటే ఎంతో విశ్వాసంతో, ఎరుకతో ఉండి మనస్సును, బుద్ధిని, శరీరాన్ని, ఆత్మని అన్ని పరమాత్మ అనే స్థితిలో ఉన్నవాడే పరమశ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. చూసారా ఫ్రెండ్స్, పరమశ్రేష్ఠుడు ఏ స్థితిలో ఉంటాడో కూడా చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ఆత్మ సంయమన యోగము అనే అధ్యాయము కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మనం ఈ రోజు ఏం నేర్చుకున్నామయ్యా అంటే, ఏకీభవ స్థితి అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే సమంగా ఉండాలి. మనసుని ఎలా వశపరుచుకోవాలో చెప్పారు. అంటే అభ్యాస వైరాగ్యము, ప్రయత్నశీలత ఉన్నవాడు అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారి పడిపోయిన వ్యక్తి అధోగతి పాలవుతాడా? అవ్వడండి. ఎందుకంటే వాని యొక్క పుణ్యకర్మల వల్ల ఎక్కడ జన్మించాలో అక్కడ జన్మించి ధ్యాన సాధన మార్గంలోకి ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా సరే, ఆ జన్మ కాకపోతే ఇంకొక జన్మ, అలాగే ఖచ్చితంగా భగవంతుని కోసం వస్తారు. అంటే అతనిలోనే ఆ సంకల్పం ఉంటుంది కాబట్టి మోక్ష సాధన కోసం ఖచ్చితంగా ఆ పరమాత్ముని పట్ల ఆకర్షితుడు అవ్వాల్సిందే అని చెప్తున్నారు. తాపసురుల కంటే, శాస్త్ర జ్ఞానుల కంటే యోగి ఎలా శ్రేష్ఠుడు అది కూడా మనం తెలుసుకున్నాం. వారి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. యోగి అయిన వాని యొక్క లక్షణాలు ఏంటి అనేది కూడా మనం 47వ శ్లోకంలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ రోజుకి ఈ సెషన్ లో మనము మొత్తం నిన్న సెషన్ ఈ సెషన్ కలిపి 47 శ్లోకాలు ఫ్రెండ్స్. ఈ 47 శ్లోకాలని మనము వివరించుకున్నాము. సో ఈ సెషన్ తోని ఇక్కడికి ఆత్మ సంయమన యోగము కంప్లీట్ అయింది. సో మీకు ఈ రోజు నచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మీరైతే ఏమి చేయాలనుకుంటున్నారు, ఏ పాయింట్స్ ని అనుకరించాలనుకుంటున్నారో, మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నారో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో